ప్రియ మిత్రులారా, నాకు ముందుగా మాట్లాడినటువంటి వక్తలు, ఇప్పుడు ఇంకా మాట్లాడబోయే వక్తలు అందరూ కూడా మేధావులు, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగిన వారు. ఈ దళిత ఉద్ధరణ ఉద్యమంలో అందరూ కూడా అనుభవజ్ఞులు, మంచి కమిట్మెంట్, అంకిత భావం కలిగినటువంటి పోరాట ఉద్యమ యోధులు. ఇక్కడ వేదిక మీద ఉన్నవారు, సభలో కూర్చున్నవారు అందరూ మహానుభావులే. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అని త్యాగయ్య గారు అన్నట్లుగా నేను కూడా ఇవాళ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పే కొద్ది విషయాలు ఒక 10 నిమిషాలు శ్రద్ధగా ఆలకించకపోతే అసలు సమస్య ఏమిటో మనకు అర్థం కాదు. ఇదివరకు ఇలాంటి సభలు ఎన్నో జరిగినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, ఏమి సాధించలేకపోయాము. అలాంటి సభల్లో ఇది కూడా ఒకటిలాగా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి మలుపు కావాలి, టర్నింగ్ పాయింట్ కావాలి. భారతదేశమంతా ఒక త్రాటి మీదికి రావాలి, అణిచివేయబడ్డ వాళ్ళందరూ ఒకటి కావాలి. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం అందరూ శ్రద్ధగా ఆలకించాలి, వినాలి, గ్రహించాలి. ఇది జాతికి అవసరమైనటువంటి సందేశం. ఇప్పటి నుంచి నేను చెప్పే ప్రతి అక్షరం శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి. ఇంతకుముందు ఒక ప్రశ్న లేవనెత్తారు చాలామంది. డాక్టర్ అరుణ్ కుమార్ మామా గారిని, మరి డాక్టర్ యాదాల అబ్బులు మామ గారిని చాలామంది అడిగారట. మాల మాదిగ సమైక్య సమితి అని ఎందుకు పెట్టారు? ఇంకా 56 ఉపకులాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళందరినీ ఎందుకు కలపలేదు అని అడిగారట. ఇదొక వ్యాలిడ్ క్వశ్చన్. అసలు ఈ ఉపకులాలు ఎందుకు వచ్చినాయి? 56 ఉన్నా, 65 ఉన్నా, ఇంకా 106 ఉన్నా సరే, వాళ్ళందరూ ఈ 2 వర్గాలలో ఏదో ఒక వర్గం కింద ఉంటారు. ఉపకులాలు, మాల సోదరులలో ఉపకులాలు చాలా ఉంటాయి, మాదిగ సోదరుల్లో ఉపకులాలు చాలా ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ 2 బ్యానర్స్ కింద ఈ ఉపకులాలు విడిపోయి ఉన్నాయి. అసలు ఈ ఉపకులాలు ఎందుకు వచ్చినాయి, ప్రధానమైన దళిత కులాలు ఎందుకు వచ్చినాయి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు మనం ఎదుర్కొందాం. రెండవది, మొట్టమొదట దళిత సమాజానికంటూ ఆత్మగౌరవం ఉండాలి. వీళ్ళొక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని వీరు పొందాలి అనే దార్శనికతతో ఒక మహా ఉద్యమాన్ని మొదలుపెట్టినవాడు రవిదాస్ మహారాజ్. బాబర్, షహన్షా బాబర్ చక్రవర్తి కాలంలో రవిదాసీయ ఉద్యమం ప్రారంభమైంది. ఆయన చమార్ అంటే మనం మాదిగా అని అంటాం. ఆయన వేద ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలన్నీ పొక్కిటబట్టి వాదించి బ్రాహ్మణ పండితులను ఓడించారు రవిదాస్ మహారాజు గారు. ఢిల్లీ నడిబొడ్డున నగర వీధుల్లో 25 మంది బ్రాహ్మణ పురోహితులు బంగారు పల్లకీలో రవిదాస్ మహారాజ్ గారిని ఊరేగించి ఆయన ముందు ఓటమి ఒప్పుకున్నారు బ్రాహ్మణులు. అంతటి మహానుభావుడు రవిదాస్ మహారాజ్. మనకంటూ ఒక కల్చర్ ఉండాలి. ఈ మాలా మాదిగ కమ్యూనిటీస్ కలిసిపోయి ఒక కమ్యూనిటీ కావాలి. కాషాయ టర్బన్ చుట్టుకోవాలి. మనకంటూ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ఐక్యత రావాలని
ప్రతిపాదించిన మహాదార్శనికుడు రవిదాస్ మహారాజ్ గారు. ఇక తర్వాత బాబాసాహెబ్ కంటే కొంచెం ముందుగానే ఈ దిశలో పనిచేసినటువంటి మహానుభావుడు, ఇంతకుముందు శాంతికుమార్ మామ గారు చెప్పారు, మరి భాగ్యరెడ్డి వర్మ గారు. నాకు ఎందుకు మధ్యలో నవ్వు వచ్చిందంటే, శాంతికుమార్ గారు చెప్పారు కదా, ఈయన రంజీ తోఫీర్ గారు ఏ మామనో తెలియడం లేదు, 2 అక్షరాల మామన 3 అక్షరాల మామన అంటే నాకే తెలియదు బాబు, 4 తరాల నుండి మేము క్యాస్ట్లెస్ ఇండియన్స్ మేము. కాబట్టి మీరు మాల అయితే నేను మాల, మీరు మాదిగ అయితే నేను మాదిగ, మీరు బంజారా అయితే నేను బంజారా, మీరు ఎస్టీ అయితే మీరు ఎరుకల అయితే నేను ఎరుకల, మీరు బ్రాహ్మడైతే నేను బ్రాహ్మడు, మీరు రెడ్డి అయితే నేను రెడ్డి, మీరు ఏదైతే నేను అది. హిందీలో ఒక పాట ఉంది, తూ హిందూ బనేగా నా ముసల్మాన్ బనేగా, ఇన్సాన్కి ఔలాద్ హో ఇన్సాన్ బనేగా. నువ్వు హిందువు కావద్దు, ముస్లిం కావద్దు, ఒక మానవునికి పుట్టేవరా, ముందు మనిషివి గమ్మన్నాడు, హిందీ సినిమా పాట. కాబట్టి మరి నేను ఏ మామ అంటే, మరి నిన్ను మామని రాయాలా లేదంటే రాసే అని చెప్పా. ఏ మామను తెలియకపోతే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మామ అయినటువంటి చందమామ అని మీరు అనుకోవచ్చు అని చెప్పా. చందమామ నాయకత్వం వర్ధిల్ల. మంచిది మిత్రులారా. అసలు ఈ కులం అనేది, దళితులు అనేది ఈ వర్గం ఎలా వచ్చిందో నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నా. అందుకే ఇదంతా చరిత్ర మొదలుపెట్టారు. రవిదాస్ మహారాజ్ గారు కలపాలనుకున్నారు, అంత మహాపండితుడికి కూడా సాధ్యం కాలేదు. ఇప్పటికి ఈనాటికి కూడా రవిదాస్ మహారాజ్ గారు, భాగ్యరెడ్డి వర్మ గారు ఆయన ముందు పిలుపునిచ్చారు, అందరూ ఏకం గండి అని, కానీ ఎవరు పట్టించుకోలేదు. తర్వాత బాబాసాహెబ్ ఉండనే ఉన్నారు, మనకు దిక్సూచి డైరెక్షన్ చూపించిన మహా మేధావి, విశ్వ విజ్ఞాన ప్రతీక బాబాసాహెబ్కి అందరూ దండలేస్తారు ఏప్రిల్ 14 వచ్చేసరికి, కానీ ఆయన భావజాలాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. బాబాసాహెబ్ చెప్పారు, ప్రజలు వినలేరు. కాన్షీరామ్ గారు చెప్పారు, విన్నట్టే విన్నారు, మళ్ళీ తిరగబడ్డారు. 4 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో గెలిచి 5వ ఎన్నికలో మళ్ళీ మనువాదులను తెచ్చి కూర్చోబెట్టారు. మరి కాన్షీరామ్ సిద్ధాంతము ఏమైపోయింది అనే ప్రశ్న మిగిలిపోయింది. కాబట్టి రవిదాస్ మహారాజ్, భాగ్యరెడ్డి వర్మ గారు, మహాత్మా పూలే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు, ఇంతమంది కలిసి ఉండండి కలిసి ఉండండి అని చెప్పినా కలవలేకపోయారు. ఆఖరికి ఈ కులపిచ్చి అనేది ఎంత బాగా నెత్తికెక్కిందంటే, జాతిని నడిపిన మహనీయులకు కూడా కులం ట్యాగ్ తగిలించారు. ఇవాళ సమాజంలో అంతర్లీనంగా ఉన్న ఒక భావం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మాల వర్గానికి నాయకుడు, బాబు జగజీవన్ రామ్ గారేమో మాదిగ వర్గానికి నాయకుడు అని, వీళ్ళేమో ఆయనకు దండగేస్తారు, వాళ్ళేమో ఆయనకు దండేస్తారు. ఐక్యరాజ్య సమితి ఆయనను ప్రపంచ విజ్ఞాన ప్రతీకగా ఆయన్ను ప్రకటించి, బాబాసాహెబ్ జన్మదినాన్ని వరల్డ్ ఎడ్యుకేషన్ డేగా ప్రకటించి అంత గౌరవిస్తే ఒక కులానికి నాయకుడిగా దిగజార్చేశారు ఆయన. కాబట్టి ఈ పిచ్చి మన రక్తంలో నరనరాన జీర్ణించుకుపోయింది. అసలు ఇది ఎట్లా మొదలైందో నేను మీకు
5 నిమిషాల్లో చెప్తాను. తర్వాత అసలు ఎలాగ అందరినీ సమైక్యం చేయగలమనే ప్రాక్టికల్ ఆలోచనలో మనం ఉందాం. ఇప్పుడు చెప్తున్న సమస్యలన్నీ అందరికీ తెలిసిన కారం చేడు, చుండూరు, ఇలాగ దళితుల మీద దాడులు జరిగినాయి, నరమేధం జరిగింది, దళితుల్ని అణిచివేస్తున్నారు, పైకి రానివ్వడం లేదు, అవమానిస్తున్నారు. ఇక ఇవన్నీ ఉన్న వాదాలే, ఇవన్నీ కొత్తవేం కాదు. మరి పరిష్కారం ఏంటి అంటే మనం అందరం కలిసి ఉండాలి అనేది పరిష్కారం. మరి కలిసి ఉండమని రవిదాస్ మహారాజ్ గారు చెప్తేనే ఎవరు వినలే. ఇప్పుడు రంజిత్ తోఫీర్ చెప్తే వింటారా? బాబాసాహెబ్ అంబేద్కర్ చెబితేనే ఎవరు వినలేదు. కాన్షీరామ్ గారు ఆయన కాలిగోటికి సరిపోం. మనం ఒక తపస్సు చేసినట్టు ఆయన జీవితాన్ని త్యాగం చేసి బహుజనులందరినీ కలిపి అధికారంలోకి తెచ్చిన మళ్ళీ ఆ ఐక్యత అనేది మళ్ళీ కుప్పకూలిపోయింది. కాన్షీరామ్ గారు కాలిగోటికి సరిపోను నేను. ఆయన చెబితేనే వినలేదు. ఆయన ఎక్కించిన ఉపదేశం ఒక 20 ఏళ్ళు ఉన్నదంతే, మళ్ళీ కూలిపోయింది. హూ కేర్స్ ఫర్ రంజిత్ తోఫీర్? కాబట్టి ఇది సమస్య మూలాలు చాలా డీప్గా ఉన్నాయి, చాలా లోతైన మూలాలు. అది మనం గ్రహించాలి. లేకపోతే ఇది కూడా అన్ని సభలలో ఇది కూడా సభలాగా కాలగర్భంలో కలిసిపోతుంది. గనక ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతమంది మహానుభావులు చెప్పినా ఎందుకు ఈ దళిత వర్గాలు ఏకము కాలేకపోయినాయి అనేది ఒక ప్రశ్న. ఎందుకు ఏకము కాలేదు అనే ప్రశ్నకు జవాబు దొరకాలంటే అసలు దళితులు ఎలా పుట్టారనేది మనమే దొరకవలసిన ప్రశ్న. మన భారతదేశంలో ఆర్యులు మధ్యాసియా నుండి, వాళ్ళు మధ్యప్రాచ్యం నుండి, ఇరాన్ నుండి ఇండియాకు వలస వచ్చారు. వలస వచ్చిన తర్వాత చాతుర్వర్ణ సమాజాన్ని రూపొందించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలను సమాజంలో ఏర్పాటు చేశారు. సరే, దానికంత తాత్వికమైనటువంటి ఫిలసాఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మనువు చెప్పింది ఏంటంటే బ్రహ్మ శిరస్సున బ్రాహ్మడు పుట్టాడు, భుజాల్లోంచి క్షత్రియుడు పుట్టాడు, ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు, పాదాలలో నుండి శూద్రుడు పుట్టాడు. కనుక వీళ్ళందరికీ సమానమైన స్టేటస్ లేదు, సమానమైన గౌరవం ఉండదు. సమాజంలో వీళ్ళు హెచ్చుతగ్గులుగా ఉంటారు. దీన్ని నిచ్చెన మెట్ల వ్యవస్థ అని చాలామంది వ్యవహరించారు. నేను దాన్ని ఒప్పుకోను. నిచ్చెన మెట్ల వ్యవస్థ అనడం తప్పు, తప్పు, తప్పున్నర తప్పు. ఎందుకంటే నిచ్చెన అంటే ఒక మెట్టు నుండి పై మెట్టుకు ఎక్కగలిగేది నిచ్చెన. ఈ కుల వ్యవస్థలో ఈ మెట్టు నుండి పై మెట్టుకు ఎవడు వెళ్ళడుగా. ఏ మెట్టు మీద ఉన్నాడు అదే మెట్టు మీద ఉంటాడు, పై మెట్టుకు వెళ్ళడు. కనుక అది నిచ్చెన కాదు. ప్రతి ఒక్కరిని వాడు ఉన్నటువంటి చట్టంలో బిగించి నువ్వు అందులోనే పుట్టావు, అందులోనే చావాలి. మతం కన్వర్ట్ కావచ్చు, కానీ ఒక శూద్రుడు వైశ్యుడిగా కన్వర్ట్ కాలేడు. కులం మారదు, అది సామాజికం. వాడు పుట్టినప్పుడు ఉన్న గుర్తింపు వాడు చచ్చేదాకా ఉంటుంది. ఈ 4 వర్ణాలు 4 కులాలుగా రాను రాను తయారైనాయి. సరే, ఈ 4 కులాలు ఏంటంటే బ్రాహ్మణులు వాళ్ళు అన్ని విద్యలకు వాళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్, సమాజానికి జ్ఞానం నేర్పాలి. క్షత్రియులేమో రాజ్య పరిపాలన చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి. ఈ 3 కాకుండా మిగిలినటువంటి సమాజానికి సేవ చేసేటటువంటి చాకిరీ చేసే బాధ్యత శూద్ర కులాలది. బట్టలు ఉతకడానికి చాకలి, వెంట్రుకలు కత్తిరించి
మరి నీట్గా మనిషిని తయారు చేయడానికి మంగలి, తర్వాత బంగారు ఆభరణాలు చేయాలంటే కంసాలి, ఇనుప పనిముట్లకు కమ్మరి, మట్టితో పాత్రలకు కుమ్మరి, ఇలాగా రకరకాల సేవలు సమాజానికి చేయాలి. వీళ్ళు శూద్ర కులాలు. తల నుంచి పుట్టిన వాడితో ఈ కాళ్ళ నుంచి పుట్టినవానికి ఈక్వల్ స్టేటస్ ఉండదు. వాడికి ఎక్కువ గౌరవం, తర్వాత క్షత్రియులు తక్కువ గౌరవం, తర్వాత వైశ్యులు తక్కువ గౌరవం. అందరికంటే అతి తక్కువ స్థాయి శూద్రులది. ఇది ఇండియాలో ఆర్యులు తెచ్చిపెట్టినటువంటి వ్యవస్థ. ఎందుకు ఇలా జరిగిందో నేను చరిత్ర చెప్తాను. నేను చెబుతున్న దానికి బిబ్లియోగ్రఫీ ఆధారం ఏంటంటే దామోదర్ ధర్మానంద్ కోశాంబి అనే మార్క్సిస్టు చరిత్రకారుడు. ఆయన యొక్క పరిశోధన, ఆయన గ్రంథాలు చదివితే ఇదే మెటీరియల్ మీకు దొరుకుతుంది. ఆయన పేరు డిడి కోశాంబి అంటారు, దామోదర్ ధర్మానంద్ కోశాంబి. మీరు హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి, డాక్టరేట్ తీసుకోవాలంటే డిడి కోశాంబి పుస్తకాలు ప్రస్తావించకుండా మీరు థీసిస్ రాయలేరు, మీకు డాక్టరేట్ రాదు. ఆ లెవెల్ డిడి కోశాంబి గారిది. డిడి కోశాంబి, KOSAMBI కోశాంబి. మీరు నెట్లో రైట్ అవే సెర్చ్ చేసినా డిడి కోశాంబి దొరుకుతాడు. ఆయన చెప్పినటువంటి విషయం ఇది. ఆర్యులు ఉత్తర భారతదేశానికి వలస వచ్చి అక్కడ ఉండినటువంటి మూల నివాసులు భారతీయులని, ద్రావిడు, మొత్తం భారతదేశం అంతా ద్రావిడులదే. అక్కడి నుంచి కిందికి వెళ్ళగొట్టారు. ద్రావిడులు శాంతి కాముకులు. సరే, గొడవలు ఎందుకు బాబు, మీరు ఇక్కడ ఉండండి, వింధ్య పర్వతాలకు దిగువన మేము ఉంటామని కిందికి వచ్చేశారు. వచ్చిన తర్వాత కలుపుకున్నారు. మీరు మేము ఏకజాతి అయిపోదాం. ఆర్యులు మేధాశక్తి కలిగిన వాళ్ళు, శాస్త్రాలన్నీ రాశారు. ద్రావిడులకు అంత శాస్త్ర విజ్ఞానం లేదు, కానీ వాళ్ళు మహాబలాఢ్యులు. యుద్ధంలో వాళ్ళదే పై చెయ్యి. వీళ్ళు బలమైన శత్రువులు, వీళ్ళని కలుపుకుందాం అని ఆర్యులు మొట్టమొదటి ఎత్తుగడ వేశారు. మీ దగ్గర అమ్మ దేవతలు, గ్రామ దేవతలు ఉన్నాయి కదా, మీరు పూజారులు ఉన్నారు కదా, పూజలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ మాలో బ్రాహ్మణులతో మీరు కలిసిపోండి. తెగ నాయకులు, మహాజనపదాలు పరిపాలించిన వాళ్ళు, మీరందరూ మాలో క్షత్రియులతో కలిసిపోండి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మా వైశ్యులతో కలిసిపోండి. సమాజానికి సేవ చేసే శూద్ర కులాల వాళ్ళు, మీరందరూ మా శూద్రులతో కలిసిపోండి. మనం ఏకజాతిగా మారిపోదామని కలుపుకున్నారు. ఆ తర్వాతి దశలో ఏమైందంటే, కొంతమంది ద్రావిడులు దీన్ని వ్యతిరేకించారు. మీరు ఏదో దేశం నుంచి, విదేశాల నుంచి వచ్చి అన్యాయంగా మమ్మల్ని కిందికి తరిమేశారు, మళ్ళీ ఇప్పుడు ఏకజాతి అంటున్నారు. ముందు మాతో యుద్ధాలు చేసి రక్తపాతం చేసినప్పుడు తెలీదా ఏకజాతి అని? కనుక మేము ఒప్పుకునేది లేదు అని తిరగబడ్డారు ద్రావిడులు. అప్పుడు ద్రావిడుల్ని కలుపుకోవడానికి ఒక ఎత్తుగడ వేశారు ఆర్యులు. మతాన్ని వాడుకున్నారు రాజకీయం కొరకు. ఎలా కలుపుకోవాలి ద్రావిడుల్ని అంటే, ద్రావిడులకు కుదురులు ఉండేవి. గ్రామాలను కుదురులు అంటారు. విజయవాడ దగ్గర యనమల కుదురు అనుకూరు, కొంకుదురు, కడవ కుదురు, అంగల కుదురు. ఈ కుదురులు అనేవి ఆ కాలం నుండి, బీసీ కాలం నుండి వచ్చినాయి. కుదురు అంటే గ్రామము, ఒక జనావాసము. ఈ కుదురులు ఒక్కొక్క దగ్గర వీళ్ళు స్థిరపడి చుట్టూ వెదురు బొంగులు, బలమైన వెదురు బొంగులతో
ప్రాకారం కట్టుకొని సింహద్వారం పెట్టి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేవాళ్ళు. కలిసి వేటకెళ్తారు, జంతువులను వేటాడి సమానంగా మాంసం పంచుకుంటారు, బ్రతికేస్తున్నారు. యుద్ధాలు వచ్చినప్పుడు ఏ కుదురులో ఉన్న తెగ ఆ కుదురు వేరువేరుగా వచ్చి ద్రావిడులందరూ ఒక సైన్యమై యుద్ధం చేస్తున్నారు. మరి అందరూ కలిసి యుద్ధానికి పోయినప్పుడు ఎవడైనా చచ్చిపోయాడు అనుకోండి, వీడు ఏ కుదురోడో తెలియాలి కదా, కనుక కుదురు చిహ్నాలు కొన్ని పెట్టుకున్నారు. డిడి కోశాంబి గారు చెప్పిన సంగతి, కుదురు చిహ్నాలు ఉన్నాయి. కుదురు చిహ్నాలు, ఒక కుదురు చిహ్నము తాబేలు, ఆ సింహద్వారం మీద తాబేలు బొమ్మ ఉంటుంది. వీళ్ళు యుద్ధానికి వెళ్ళినా జెండా మీద తాబేలు బొమ్మ ఉంటుంది. ఒక కుదురు చిహ్నము గద్ద, గండభేరుండము. ఒక కుదురు చిహ్నము పడగెత్తినటువంటి నాగుపాము. ఒక కుదురు చిహ్నము సింహం. ఓ కుదురుకు చిహ్నం పెద్ద పులి. ఒక కుదురు చిహ్నం నెమలి. ఓ కుదురు చిహ్నం హంస. ఒక కుదురు చిహ్నం ఏనుగు. ఒక కుదురు చిహ్నం కోతి. ఇలాగా కుదురు చిహ్నాలు అడవిలో కనపడి ఆయా జంతువులను పెట్టుకున్నారు. ఈ కుదురు చిహ్నాలు ఇలా కలిగి వీళ్ళు జెండా మీద కూడా అదే బొమ్మ. వీళ్ళు యుద్ధానికి వెళ్ళినా గెలిచినా చచ్చినా ఫలానా వాడైన ఐడెంటిఫికేషన్ ఉండేది. ఇప్పుడు ఆర్యులు మహా తెలివైన వాళ్ళు. దేంట్లో తెలివైన వాళ్ళు అంటే స్వార్థ రాజకీయాల కొరకు మతాన్ని వాడుకుంటే తప్ప మనిషి లొంగడు అని గ్రహించిన మేధావులు వాళ్ళు. ఇదంతా జరుగుతుండేసరికి క్రీస్తు శకంలో పడ్డాం. క్రీస్తు శకంలో వచ్చాం 400, 500. అప్పటికి ఇస్లాం కూడా ఏర్పడింది. క్రీస్తు శకం 600 ఏళ్లలో ఇస్లాం కూడా వచ్చేసింది. ఆ తర్వాత పాణిని అనే ఒక మహర్షి అతడుండి దేవనాగరి లిపి తీసుకొచ్చి సంస్కృత భాష లిపి ఇదే అని చెప్పి సంస్కృతానికి వ్యాకరణాన్ని రాశాడు. పాణిని అనే పేరు. చెప్పండి ఏం పేరు? పాణిని. మొదటి ఈనాయేమో బండిన, రెండవది గూని నా. పాణి రెండుకి గుడి ఉంటుంది. పాణిని. పాణిని మహర్షి సంస్కృత భాషకు ఒక లిపి, ఒక వ్యాకరణం అన్నీ ఏర్పాటు చేశాడు. అప్పటిదాకా సంస్కృత భాష లేదు. సంస్కృత భాషలో గ్రంథాలు లేవు, రాజశాసనాలు లేవు. ఎందుకంటే అశోకుడు ఏలింది BC 300 ఏళ్ళు. అశోకుడు పాళీ భాష వాడాడు. కానీ సంస్కృతంలో ఆయన రాజశాసనాలు రాయలేదు. మరి అశోకుడి కాలంలో లేని సంస్కృతం ఎప్పుడు వచ్చిందంటే BCలో ఏమీ లేదు అసలు. AD 800 ఏళ్లకు సంస్కృతానికి షేప్ వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళు పురాణాలు రాయడం మొదలుపెట్టారు. దిగంబర్ కాంబ్లే గారు, ఆల్ ఇండియా బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు, మొన్న ఒక వీడియోలో చెప్పారు, పురాణాలన్నీ బౌద్ధం వచ్చిన తర్వాత క్రీస్తు శకంలో రాసుకున్నవే పురాణాలు, కానీ క్రీస్తుకు పూర్వం రాసింది ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే సంస్కృతంలోనే పురాణాలన్నీ రాశారు. అసలు AD 800 ఏళ్ల దాకా సంస్కృత భాషే లేదు. కనుక లిపి లేని భాషలో ఎలా రాశారు పురాణాలు? BC నాడు లిపి లేదుగా, స్క్రిప్ట్ ABCDలు లేవు, ఈ లేవు సంస్కృతానికి. లేనప్పుడు ఎలా రాశారు? పాణిని మహాముని తర్వాత సంస్కృతంలో అప్పటికప్పుడు అన్నీ రాసుకున్నారు.
ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే నాకన్నా గొప్ప మేధావి దిగంబర్ కాంబ్లే గారిని అడగవచ్చు. ఆయన డాక్టరేటు, ఆయన మంచి ఉన్నత విద్యావంతుడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు. సరే, అది అలాగ వదిలిపెడదాం. వీళ్ళు ఈ పురాణాలు రాసి ద్రావిడులను కలుపుకోవడానికి మత రాజకీయం చేశారు. ఎలా చేశారంటే, మీ కుదురు చిహ్నం నెమలి కదా, ఇదిగో నెమలి మా కుమారస్వామికి వాహనం కనుక మా దేవుడే మీ కుదురు చిహ్నం. మీ కుదురు చిహ్నం మేము ఆరాధిస్తాం మా దేవుడు. మీ కుదురు చిహ్నం ఏనుగు కదా, మాకు వినాయకుడు ఉన్నాడు ఏనుగు తలతో అని దానికో చమత్కారమైన పురాణ కథ కల్పించారు. మీ కుదురు చిహ్నం తామర పువ్వు, మా బ్రహ్మదేవునికి అది ఆసనం. మీ కుదురు చిహ్నం నాగుపాము కదా, మా పరమశివుడి మెడలో నాగుపాము ఉంటుంది. ఇలాగ ఈ కుదురు చిహ్నాలన్నీ దేవుని రూపాలుగా వాళ్ళు కథలు కల్పించి రాశారు ద్రావిడులను కలుపుకోవడానికి. ఈ పురాణాలన్నీ కూడా క్రీస్తు శకములో మొన్న రాశారని నేను చెప్పడం కాదు, ఆర్య సమాజ స్థాపకులు బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు సత్యార్థ ప్రకాశంలో. ఆయనేం క్రైస్తవుడు కాదు, ముస్లిము కాదు, హిందువే. ఈనాడు ఎవరు హిందువులైనా దయానందుల వారి కంటే గొప్ప హిందువులు ఎవరున్నారు? కాబట్టి ఆయన చెప్పింది ఇదే, తర్వాత రాసుకున్నారు. ఎందుకంటే ఈ కుదురులన్నీ కలుపుకోవడానికి. మీ కుదురు గండభేరుండం కదా, అది మా విష్ణుమూర్తి వాహనం. సర్పం శివుడి మేడలో ఉంటే సరిపోలేదా మీకు? అసలు విష్ణుమూర్తి పడక ఏమంటారు, అది బెడ్డే ఆదిశేషుడు. ఇలాగా మీకున్నటువంటి కుదురు చిహ్నాలన్నీ మాకున్నటువంటి దేవతలని పురాణాలలో ఆ కుదురు చిహ్నాలన్నీ దేవతలుగా కలుపుకున్నారు. ఇది డిడి కోశాంబి గారు మనకు చెప్పారు. మీ కుదురు చిహ్నం చేప కదా, మాకు మత్స్యావతారం ఉంది. ఇంకా లాజిక్ ఏం ఉండదు. మత్స్యావతారం ఎందుకంటే సోమకాసురుడు వేదాలు ఎత్తుకుపోయాడు, బ్రహ్మదేవుడు యోగ నిద్ర నుంచి లేచి సృష్టి చేద్దామంటే వేదాలు లేవు కనుక సృష్టి చేయలేకపోయాడు. వేదాలు ఉంటే తప్ప నేనేం చేయలేను అన్నాడు బ్రహ్మగారు. అప్పుడు విష్ణుమూర్తి చేప ఆకారంలో వెళ్ళి ఆ వేదాలు తెస్తే మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. ఇది గ్రంథ రూపంలో వేదాలు అప్పుడు ఉన్నాయా? ఏ లిపిలో ఉన్నాయి? సంస్కృతానికి ఆలే లేవుగా, ఎప్పుడు రాశారు అంటే ఇంకా లాజికల్గా ఏమి ఆన్సర్ ఉండదు. చెప్పింది విను, చరిత్రలకు ఎక్కువ మాట్లాడితే కళ్ళు పోతాయి అనే సిద్ధాంతం. సరే, మంచిది. మొత్తం మీద కుదురు చిహ్నం చేప, ఆ చేపను మత్స్యావతారం చేశారు. సింహం ఒకడు కుదురు చిహ్నం, ఏమండి, నరసింహావతారం, సింహం ముఖం. అలాగా పెద్ద పులి, అమ్మవారికి ఆమె పెద్ద పులి ఒక వాహనం. అలాగే ఒకడికి ఎద్దు, నంది వాహనం. ఇలా మొత్తం కుదురు చిహ్నాలన్నిటినీ పురాణ పాత్రలుగా చేసి కల్పించుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే క్షత్రియులలో కొంతమంది దీన్ని వ్యతిరేకించారు, బ్రాహ్మణులలో కొందరు దీన్ని వ్యతిరేకించారు. తప్పు చేస్తున్నారు, వేదాలలో లేని దేవుళ్లను కొత్త దేవుళ్లను ఇప్పటికిప్పుడు పుట్టించి మీరు కథలు రాశారు, రాజకీయం కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నారు, తప్పు, మేము ఒప్పుకోము అని క్షత్రియులలో కొంతమంది వ్యతిరేకించారు. బ్రాహ్మణుల్లో కూడా కొంతమంది వ్యతిరేకించారు. ఆర్యులలోనూ ద్రావిడుల్లో కూడా అర్చకులు కొంతమంది వ్యతిరేకించారు. మెజారిటీ ఏమనుకున్నారంటే ఏదో ఒక రకంగా రెండు జాతులు కలిసిపోదాం అనుకుంటే మీరు నీతులు మాట్లాడతారు ఏమిట్రా,
దేవుణ్ణి వాడుకుంటేనేమి, దేన్ని వాడుకుంటేనేమి. జాతులు కలిసిపోవడం ముఖ్యం కదా, ఎందుకు వ్యతిరేకిస్తారు అని మెజారిటీ వాళ్ళు ఏదో ఒక కథ లేరా కలిసిపోవడం ముఖ్యం అనుకున్నారు. కాదు కాదు, ఇదంతా కుట్ర. దేవుణ్ణి వాడుకొని కొత్త దేవతల్ని రాసి, కొత్త పురాణాలు రాసి మీరు మా చెవిలో పువ్వు పెడుతున్నారు, అమాయకులను చేస్తున్నారు, మేము ఒప్పుకునేది లేదు అని క్షత్రియులు కొంతమంది వ్యతిరేకించారు. తర్వాత బ్రాహ్మణులు కొంతమంది వ్యతిరేకించారు. ఈ క్షత్రియులను మాతంగులు అన్నారు. మతంగ మహాముని ఒకడు ఉండేవాడు. మతంగ మహాముని మాతంగ అన్నారు. మీరు తెలుగు డిక్షనరీ తీసుకొని చూడండి, తెలుగు నిఘంటువు, శబ్దార్థ చంద్రిక, మీరు ఏదైనా చూడొచ్చు. మాతంగుడు అనగా మాదిగవాడు అని డిక్షనరీలో రాశాడు. అవి ఇప్పుడు నేను కలపని ఏం చెప్పట్లేదు, నేను పుట్టకముందే ఉన్న డిక్షనరీస్ అవి. ఏమండి, మాతంగుడు అంటే మాదిగవాడు అని డిక్షనరీ మీనింగు. గనక ఈ క్షత్రియులను మాతంగులని పేరు పెట్టి, తర్వాత ఈ బ్రాహ్మణులు ఉన్నారు. ఎక్కువ ద్రావిడులు సౌత్ ఇండియాకు వచ్చేసారని చెప్పే కదా. ద్రావిడులు నార్త్ నుండి దక్షిణ భారతదేశానికి వచ్చారు కనుక తిరుగుబాటు ఇక్కడే స్టార్ట్ అయింది. బ్రాహ్మణులు నివసించే ఊరి పేరు అగ్రహారం. బ్రాహ్మణులకున్న పల్లె పేరు అగ్రహారం. ఈ అగ్రహారంలో కొంతమంది ఈ మత రాజకీయాలను వ్యతిరేకించారు కనుక వాళ్లను కూడా వెళ్ళగొట్టారు. ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు అని ఒక సామెత మనం వినే ఉన్నాం. ఏం సామెత అండి? ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు. యాక్చువల్గా సామెత కొంచెం మార్చారు. ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమన్నారు, అన్నారు అనేది సామెత. అంటారని ఇప్పుడు కల్పించారు. యాక్చువల్గా గత చరిత్రది. బ్రాహ్మణులు యథార్థంగా మాట్లాడి ఇది తప్పు చేస్తున్నారు, మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని బ్రాహ్మణులు, యథార్థవంతులైన బ్రాహ్మణులు వ్యతిరేకించినప్పుడు, ఏరా మాకెదురు చెప్తారా, మీరు ఊర్లోంచి వెళ్ళిపోండి, మీరు అంటరాని వాళ్ళని వెళ్ళగొట్టేశారు. మరి మేమెవరు? మరి అగ్రహారం కదా. హారం అంటే తెలుగు భాషలో మాల అంటారు. పుష్పహారము, పూలమాల. అగ్రహారం నుండి వెళ్ళగొట్టబడ్డటువంటి బ్రాహ్మణులు మాలపల్లి అయ్యారు. క్షత్రియుల్లోంచి వెళ్ళగొట్టబడి అంటరానోళ్ళు పొండని సమాజం చేత శిక్షించబడ్డవాళ్ళు మాదిగలయ్యారు. మాదిగలు క్షత్రియులు. ఇది కఠోరమైన వాస్తవం. ఎందుకు అనంటే రాఘవేంద్ర స్వామి ఆయన సంస్కరణ మొదలుపెట్టి అందరూ కలిసి ఉండాలి సమాజంలో అని ఊరూరా రామాలయాలు నిర్మించి ఒక్క మాదిగను కూడా పురోహితునిగా చేయలేదు. రాఘవేంద్ర స్వామి మాల సోదరులనే పురోహితులుగా చేశాడు. మాదిగను ఎందుకు చేయలేదు అంటే రాఘవేంద్ర స్వామికి తెలుసు ఈ మాల వాళ్ళు ఒకప్పుడు మాలోని వాళ్ళే, అర్చకులే, పురోహితులు, పౌరోహిత్యం చేసిన వాళ్ళే, అన్యాయంగా వెళ్ళగొట్టాం అని మాలలలో కొందరిని పురోహితులను చేసి మాలదాసరులు అనే కమ్యూనిటీ సృష్టించారు రాఘవేంద్ర స్వామి. మాదిగ దాసరులు ఎందుకు లేరు? ఎందుకంటే వాడు క్షత్రియుడు. సమాజంలో పెద్దలందరికీ ఈ విషయం తెలుసు. మాలలందరూ బ్రాహ్మణులు, అందుకే అగ్రహారం, మాలపల్లి ఒకటే. ఇకపోతే మాతంగులు ఉన్నారు. ఈ మాతంగులు ఒకటేసారి అంటరానోళ్ళు కాలేదు. కొంతకాలం వారు సమాజానికి బయట ఉన్న
వాళ్ళ దగ్గర ఖడ్గాలు ఉన్నాయి, పనిముట్లు ఉన్న యుద్ధ వీరులు గనక కొంత గౌరవాన్ని కమాండ్ చేశారు, శాసించారు. కాలక్రమేణా అంటరాని వారుగా వాళ్ళు మారిపోయారు. ఇప్పుడు ఆది పరాశక్తి అని అమ్మవారిని మొక్కుతారు హిందువులు. ఈ ఆది పరాశక్తిని గూర్చి కాళిదాసు మహాకవి లలితాదేవి స్తోత్రము అని ఆయన అనర్గళంగా అశువుగా చెప్పినటువంటి లలితాదేవి స్తోత్రం ఉంది. మీ దగ్గర మీకు అందరికీ ఈ రోజుల్లో ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉంది కదా. లలితాదేవి స్తోత్రము బై మహాకవి కాళిదాస్ అని గూగుల్ సెర్చ్ చేయండి. అసలు ఏం జరిగిందటంటే కాళిదాసు చాలా మూఢుడు, తాను కూర్చున్న కొమ్మ తాను నరుక్కుంటున్న మూర్ఖుడు గనక అతను అడవిలో అమ్మవారి ఆలయంలోనికి వెళ్ళి అమ్మవారు దర్శనమిచ్చిందట. దర్శనమిచ్చి, ఇదిగో ఈ పాయసం తాగితే నీకు ఐశ్వర్యం వస్తుంది, ఈ పాయసం తాగితే జ్ఞానం వస్తుంది, ఏది కావాలి అంటే అది ఇది చూసి ఆ 2 పాత్రలు లాక్కొని 2 తాగేశాడట. ఇది వాళ్ళు చెప్పిన కథ. ఎప్పుడైతే అలా తాగేశాడో ఆయనకు విశేషమైన జ్ఞానము, కవిత్వము, పాండిత్యం వచ్చేసింది. ఆది పరాశక్తిని చూసి అనర్గళంగా అశువుగా ఆయన స్తోత్ర పాఠాలు మొదలుపెట్టాడు. లలితాదేవి స్తోత్రం ఇంటర్నెట్లో ఉంది, మీరు జాగ్రత్తగా వినండి. అందులో 3 సార్లు ఏమంటాడంటే మాతంగ కన్యాం మనసా స్మరామి, మాతంగ కన్యాం మనసా స్మరామి అంటాడు. అంటే అక్కడ ఇంటర్నెట్లోనే కింద మీనింగ్ రాశారు బ్రాహ్మణ పండితులే. మాతంగ కన్యాం మనసా స్మరామి అంటే వాళ్ళు మీనింగ్ రాశారు, మాదిగవాని కూతురా నిన్ను నేను మనస్సులో పూజిస్తాను, మాదిగవాని కూతురా నిన్ను మనస్సులో పూజిస్తాను అని వీళ్ళు. కాళిదాసు ఆది పరాశక్తిని మాదిగవాని కూతురని ఎందుకన్నాడు? త్రిమూర్తులకు ముగ్గురమ్మలకు మూలపుటమ్మ ఆమె అయినప్పుడు ఆమెకు జన్మనిచ్చిన మాదిగవాడెవరు? జవాబు చెప్పాల్సిన అవసరం లేదా బ్రాహ్మణ పండితులకు? చరిత్రను మొత్తము తారుమారు చేసి తప్పుడు కథనాలు మనకు వినిపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే మాదిగవాని కూతురు అని అనడానికి వాళ్ళు సిగ్గుపడలేదు. ఎందుకంటే దానికి అర్థం క్షత్రియుల కూతురా అని అర్థం. క్షత్రియుల కూతురును బ్రాహ్మణులు పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ, బ్రాహ్మణ పిల్లల్ని క్షత్రియులు చేసుకోవడం కూడా ఆనవాయితీ. అందుకే వశిష్ఠ మహర్షి మాదిగ కన్య అయినటువంటి అరుంధతీ దేవుని పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ మాదిగ సోదరులను అరుంధతీయులు అంటున్నారా లేదా? ఏమండి, మాదిగలు ఏమంటారు? అరుంధతీయులు. మరి అరుంధతీయులు అయితే మాదిగ స్త్రీ అంటరానిదైతే వశిష్ఠుడు పెళ్ళెందుకు చేసుకున్నాడు? క్షత్రియ కన్య కాబట్టి. క్షత్రియులలో యథార్థంగా మాట్లాడిన వాళ్లను చిచి అంటరానోడా అని, మా కుట్రకు సహకరించలేదని పగతో అంటరానోళ్ళని చేశారు క్షత్రియులను. వాళ్ళు మాదిగా పల్లె అయ్యారు. బ్రాహ్మణులు ఈ కుట్రకు సహకరించలేదని అసహించుకొని ఆ పగతో కసితో యథార్థవంతులైన మాలలను అంటరానోళ్ళని చేసి అన్యాయంగా అణిచివేశారు. వాళ్ళు ఇవాళ మాలపల్లి అయ్యారు. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, ఉన్న మాట యథార్థంగా మాట్లాడినందుకు ఇటు మాలలలో కొందరు అన్యాయం అయిపోయారు, మాదిగల్లో కొంతమంది అన్యాయం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎందుకు ద్వేషించుకుంటున్నారు? ఇది ప్రశ్న.
ఈ ప్రశ్నను ఎదుర్కోలేదు కాబట్టి రవిదాస్ మహారాజు నుండి కాన్షీరామ్ దాకా ఎంతమంది కలిసి ఉందామన్నా సరే కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ప్రశ్నకు రావాలి. జాతి మొత్తం ఈ ప్రశ్న ఆలోచించాలి. అగ్రహారం నుండి బయటికి వెళ్ళిపోయి మాలేపల్లి అయింది. క్షత్రియ రాజభవనాల నుండి బయటికి వెళ్ళిపోయి మాతంగులు మాదిగపల్లి అయిపోయింది. దానికి ఆధారాలు లలితాదేవి స్తోత్రంలో ఉంది, వశిష్ఠుడి పెళ్లిలో ఉంది. ఎంత గొప్ప బ్రాహ్మణ పురోహితుడైనా పెళ్లి చేసినప్పుడు పెళ్ళైన తర్వాత ఆఖరికి అదిగో అరుంధతి నక్షత్రాన్ని చూడమని దంపతులకు చూపిస్తాడు. అది పట్టపగలైనా సరే అదిగో ఉంది, చూశాను అనాలి, కనిపించినా కనిపించకపోయినా. అరుంధతిని చూడకపోతే బ్రాహ్మడు పెళ్ళే ముగించలేడు. మరి ఒక మాదిగమ్మాయిని చూడకుండా పెళ్ళే చేయలేకపోతున్నావు కదా. మరి మాదిగలు అంటరానుళ్ళని ఎందుకు అంటున్నావు? ఎందుకంటే మా కుట్రకు కలిసి రాలేదు కాబట్టి. ఉన్నమాట అన్నందుకు ఊళ్ళోంచి వెళ్ళిపోమన్నారు. మాదిగలు అన్యాయం అయిపోయిన వాళ్ళే, మాలలు అన్యాయం అయిపోయిన వాళ్ళే. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎందుకు ద్వేషించుకుంటున్నారు? మాదిగలను చూసి చీచి అని మాల సోదరులు ఎందుకు అనుకుంటున్నారు? మాలలను చూసి మాదిగలు ఎందుకు వాడు మనోడు కాదురా అని ఎందుకు అనుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి? పోనీ ఇప్పుడు బ్రాహ్మడు క్షత్రియుడు వేరు అనడానికి వాళ్ళకి ఒక్కటి రాంగ్ లాజిక్ అయినా ఉంది. ఏం రాంగ్ లాజిక్ అది? వాడేమో తలకాయలో పుట్టాడు, వీడేమో భుజాల్లోంచి పుట్టాడు. ఆరిజిన్ వేరు కనుక వేరు మీరు వేరు అనుకోవడానికి అవకాశం ఉంది. క్షత్రుడేమో భుజాల్లో పుట్టాడు, కోమటేమో ఉదరంలో పుట్టాడు కనుక మా ఆరిజిన్ వేరు అని దూరం ఉండే అవకాశం ఉంది. మరి మాలలు తాము ఎక్కడి నుంచి పుట్టారో తెలుసా? మాదిగలు ఎక్కడి నుంచి పుట్టారో తెలుసా? ఎందుకు ఒకళ్ళనొకరు వేరు అనుకుంటున్నారు? నేను వేరు వాడు వేరని. కొంతమంది మాలల రక్తాన్ని సేకరిద్దాం, కొందరు మాదిగల రక్తాన్ని సేకరిద్దాం, పెథలాజికల్ ల్యాబ్లో ఇద్దాం. ఈ రక్తంలో ఏది మాల రక్తం ఏది మాదిగ రక్తం చెప్పమంటే వాడు చెప్తాడా? రక్తంలో లేదు, ముఖాన రాసి లేదు. మరి ఫలానా వాళ్ళు చాలా జ్ఞానవంతులు, మాలలు జ్ఞానవంతులు, మాదిగలు మూర్ఖులు అనుకుందామా? ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి గుర్రం జాషువా గారు మాదిగ. మరి మాల కమ్యూనిటీలో పుట్టినటువంటి కత్తి పద్మారావు గారు మహాపండితుడు, మహామేధావి, సంస్కృత ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు. జ్ఞానులు అన్ని వర్గాల్లో ఉన్నారుగా. మాదిగల్లో జ్ఞానులు ఉన్నారు, మాలల్లో జ్ఞానులు ఉన్నారు. ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారంటే ఇప్పుడు చెప్తున్నా వినండి. అసలు భారతదేశంలో మనుషులందరూ సమానంగా పుట్టిన వాళ్ళు కాదు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా పుట్టాడనేది నరనరాన జీర్ణించుకుపోయినటువంటి తప్పుడు సిద్ధాంతం. ఎవడూ కూడా దేవుడి తలకాయలో నుంచి, పొట్టలో నుండి, కాళ్ళలో నుండి, భుజాల్లోంచి పుట్టలేదు. ఇవాళ జెనెటిక్ సైన్స్ అనేది బాగా అభివృద్ధి చెందింది. జన్యుశాస్త్రము అభివృద్ధి చెంది జెనెటిక్ సైంటిస్ట్స్ ప్రతిపాదించినటువంటి, నిరూపించినటువంటి శాస్త్రీయ వాస్తవం ఏంటంటే అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అన్ని ఖండాలలోని డిఎన్ఏ సేకరించారు జన్యుశాస్త్రజ్ఞులు. డిఎన్ఏ డీకోడ్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 5 ఖండాలు 6 ఖండాలు ఈ రక్తాన్ని డిఎన్ఏ తీసుకొని వెనక్కెళ్ళి 10 తరాలు వెనకట, 100 తరాలు వెనకట ఈ డిఎన్ఏ డీకోడ్ చేస్తూ వెనక్కి వెళితే ఆఖరున వాళ్ళకు తగిలింది ఒకే జంట.
ఒకటే జంట. మొట్టమొదట ఒక్క పురుషుడు ఉండేవాడు, ఒక్క స్త్రీ ఉండేది. వాళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళే ఈ భూమండలం మీద ఉన్న సకల జాతులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రే కాదు. అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ అన్ని దేశములలో ఉన్నటువంటి జాతులందరూ ఒక జంటకు పుట్టిన పిల్లలని ఎవరు చెప్పారంటే జన్యు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర అన్ని జాతులను మనం కలపొచ్చు. ఇప్పుడు రవిదాస్ మహారాజ్ చెప్పినా, కాన్షీరామ్ గారు చెప్పినా, భాగ్యరెడ్డి వర్మ గారు చెప్పినా, బాబాసాహెబ్ చెప్పినా ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే అందరికీ జన్మనిచ్చిన మొట్టమొదటి జంట ఒకటేననే సైంటిఫిక్ ఫెయిత్ లోపలికి రాలేకపోతున్నారు. ఎప్పటిదాకా అక్కడికి చేరరో వీళ్ళు ఎప్పటికీ కలవరు. కలిస్తే ఎందుకు కలుస్తారంటే రాజకీయం కోసం కలుస్తారు. మీరు నేను కలిసి రాజకీయ ప్రత్యర్థిని ఓడిద్దాం, జనతా పార్టీ టైప్. ఇందిరమ్మను ఓడించడానికి అందరూ ఒకటయ్యారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కలిసి ఉండడానికి ఇంకా వాళ్ళకు కారణం లేక మళ్ళీ విడిపోయారు. ఎంతమంది మహానుభావులు చెప్పినా కలిసి ఉండలేరు. కారణం ఏంటంటే అసలు నువ్వు నేను ఒక రక్తం పంచుకు పుట్టామని జన్యు శాస్త్రం చెప్పింది. ఆ మొట్టమొదటి జంట ఎవరో బైబిల్ చెబుతుంది, వాళ్ళ పేరు ఆదాం అండ్ హవ్వ అని చెప్తుంది. సరే, నువ్వు ఆ పేర్లు అంగీకరించకపోని, బైబిల్ ఇష్టం లేదు పోనీ, వాడి పేరు పుల్లారావు, ఈమె పేరు పుల్లమ్మని పెట్టుకోండి, మీ ఇష్టమే. ఏ పేరు అయితేనేమి, పేర్లు ముఖ్యం కాదు. మొట్టమొదట ఒక్క పురుషుడు, అతని భార్య, వాళ్లకు పుట్టిన వాళ్ళే అమెరికన్స్, రష్యన్స్, జర్మన్స్, ఫ్రెంచ్ పీపుల్, ఇండియన్స్, ద్రావిడులు, ఆర్యులు, ఆంగ్లో సాక్సన్స్, మంగోలియన్స్ అందరూ వాళ్లకు పుట్టిన వాళ్ళే. ఆరిజిన్ అనే దగ్గర మనం శాస్త్రీయ నమ్మకాలు అందరికీ నూరిపోయగలిగితే ఇక్కడ నువ్వు వేరు నేను వేరు కాదు అనే ఐక్యత వస్తుంది. అది లేకుండా రాజకీయం కొరకే కలిపితే ఎక్కువసేపు ఉండదు. అందుకొరకే ఇందరు మహానుభావులు చెప్పిన ఈ రెండు జాతులు, అన్ని జాతులు, ఉపజాతులు కలవలేకపోయారు. అరే మన పుట్టుక ఇదిరా అని చెప్పండి, అప్పుడు వేరుండడానికి కారణం ఉండదు. ఒక అమ్మకు ఒక నాన్నకు పుట్టినప్పుడు నువ్వు నేను ఎందుకు కొట్టుకుంటున్నావు? మాలలు మాదిగలు ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినప్పుడు ఇది మాల రక్తమా మాదిగ రక్తమా అనేది పాథలాజికల్ ల్యాబ్లో చెప్పలేనప్పుడు ఎందుకు ద్వేషించుకుంటున్నాం? నేను ఇవాళ ముక్కుసూటిగా దేశంలోని మాల సోదరులను, మాదిగ సోదరులందరినీ ముక్కుసూటిగా అడుగుతున్నాను, మీరు ఒకరినొకరు ద్వేషించుకోవడానికి న్యాయమైన శాస్త్రీయమైన కారణం ఉందా? ఒక సైంటిఫిక్ రీజన్ ఉందా? మంచివారు చెడ్డవారు అన్ని కులాల్లో ఉన్నారుగా, జ్ఞానులు అజ్ఞానులు అన్ని కులాల్లో ఉన్నారుగా. ఎందుకు మనం నేను వేరు అనుకుంటున్నాం? వాడు వేరు నేను వేరు. ఎలా వేరు? ఒక అమ్మ నాన్నకే పుట్టాం కదా. కనుక శాస్త్రీయ నమ్మకాలను సమాజంలో వ్యాప్తి చేయడం ద్వారా మాత్రమే మనము జాతులను కలపగలుగుతాము. ఈ సంగతి బాబాసాహెబే చెప్పారు. నేను బాబాసాహెబ్ విద్యార్థిని, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఏంటో తెలుసా? భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కుల వ్యవస్థ అనే ఈ పనికి మాలినటువంటి వ్యవస్థే కారణం. అయితే కుల వ్యవస్థ అంత తేలికగా పోదు. కుల వ్యవస్థకు మూలం వీళ్ళ మత విశ్వాసాలలో ఉంది. ఇది బాబాసాహెబ్ అబ్జర్వేషన్. పీపుల్ థింక్ ఐఎమ్ డిఫరెంట్, హీఈస్ డిఫరెంట్. ఎందుకు అనుకుంటారంటే మరి వాడు తలలో నుంచి పుట్టాడు, నేను కాళ్ళలోంచి కదా, మేము సమానం ఎట్లా అవుతాము అనుకుంటారు. కుల వ్యవస్థ పెకలించడం అంత ఈజీ కాదు. కుల వ్యవస్థకు వేళ్ళు, రూట్స్
వాళ్ళ రిలీజియస్ ఫెయిత్లో ఉన్నాయి. సో ఎడ్యుకేట్ దెమ్ అన్నారు బాబాసాహెబ్. ఎడ్యుకేట్ దెమ్. ఇవాళ ఇండియా ప్రజాబంధు పార్టీ ఏదో రకంగా తొండి చేసి తిమ్మిని బమ్మి చేసి ఏదో రకంగా డబ్బులు చల్లి అధికారంలోకి వచ్చి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాక 1000 కోట్లు సంపాదించుకుందామనే పనికి మాలిన ఉద్దేశంతో పుట్టిన పార్టీ కాదు. బాబాసాహెబ్ చెప్పినట్లు భారతదేశ ప్రజానీకాన్ని ఎడ్యుకేట్ చేయడానికి పుట్టిన ఉద్యమ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ. మాకు అధికారం కాదండి కావాల్సింది. వీ వాంట్ టు ఎడ్యుకేట్ ఇండియన్ సొసైటీ. ముందు వెలివాడల్లోకి వెళ్ళి మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం. బాబు, ఆ మాదిగపల్లి వాళ్ళు ఈ మాలపల్లి వాళ్ళు ఒక రక్తమే నాయన. కావాలంటే ఆ రక్తం ఈ రక్తం తీసుకెళ్ళి ల్యాబ్లో ఇద్దాం. ఎవరిది ఏ రక్తమో చెబితే నేను నా ఉద్యమమ్మ అనుకుంటా. వాడు చెప్పలేకపోతే మీరు కలవాల్సిందే. ఎందుకు కలవరు? నా అనుభవంలో నేను అనుకుంటాను, నేను సగర్వంగా నన్ను నేనేదో పొగుడుకోవాలని కాదు, కానీ నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నా. ఇండియా మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి అంబేద్కర్ రైట్ అన్నోడు ఉంటే అందట్లో నంబర్ 1 అంబేద్కర్ రైట్ నేనే. ఇంకెవడు అంబేద్కర్ రైట్ కాదు. నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన తర్వాత నా డిక్లరేషన్ తప్పైతే మీరు నన్ను గద్దించండి. నా కారణం నేను చెప్తాను, తర్వాత మీరు తప్పైతే గద్దించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, డెమాలిష్ దిస్ బ్లడీ క్యాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. అన్నారా లేదా? అన్నారు. మరి అంబేద్కర్ రైట్లందరూ ఏప్రిల్ 14 రాగానే ఓ దండ తీసుకెళ్ళి బాబాసాహెబ్కి వేస్తారు, దండం పెట్టుకొని వస్తారు. మేము దండేస్తాం. ఏప్రిల్ 14 మేము కూడా బాబాసాహెబ్కు నివాళులు అర్పిస్తాం. కానీ అక్కడ ఆగం. డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ అన్నారుగా. ఈ కాస్ట్ సిస్టమ్ పోతే తప్ప భారతదేశం బాగుపడదని చెప్పారుగా. ఈ కాస్ట్ సిస్టమ్ పోవాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేయమన్నారుగా. బాబాసాహెబ్ చెప్పింది బాగా బుర్రకెక్కింది నాకు. ఇంజక్షన్ 44 సంవత్సరాల నా ప్రజాసేవ అనుభవంలో 430 జంటలకు కులాంతర వివాహాలు నా జేబులో డబ్బు ఖర్చు పెట్టి నేను చేశాను. ఇప్పుడు నేను ఛాలెంజ్ విసురుతున్నా. కాశ్మీర్ టు కన్యాకుమారి నా జేబులో డబ్బు ఖర్చు పెట్టి బాబాసాహెబ్ పిలుపుకు లోబడి లైఫ్ రిస్క్ చేసి ఎన్నోసార్లు గ్యాంగ్ వార్లు అయ్యే ప్రమాదం. పనిముట్లు వేసుకొని వచ్చారు కార్లలో. 7 సారి పండురా, నేను వరంగల్లోని, నువ్వు షేర్ అయితే నేను సవాషేర్ అని నిలబడి 430 కులాంతర వివాహాలు చేశాము. త్వరలోనే మేము చేసిన కులాంతర వివాహాల ఆ జంటల ఫ్యామిలీ సమావేశం ఒకటి నిర్వహించి మీకు చూపిస్తాం మీడియాలో. ఏప్రిల్ 14కు దండేస్తే అంబేద్కర్ రైట్ అయిపోయాడా? ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా. ఇండియా మొత్తంలో బాబాసాహెబ్ పిలుపుకు లోబడి నేను నా సొంత ఖర్చుతో ఒక 100 కులాంతర వివాహాలు నేను చేశాను అన్న రాజకీయ నాయకుడు ఒక్కడినైనా నాకు చూపెట్టండి. ఒక్కడినైనా. ఏప్రిల్ 14 దండేస్తాడు బాబాసాహెబ్కి. బయటకు వచ్చి మా అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, కొంచెం మా వాడిని చూడండి అంటాడు. అదేంటంటే మేము 2 అండి, మాకు 2 కావాలండి. మేము 3 అండి, మాకు 3 కావాలండి. వీడు 2 3 అయ్యాడు కానీ అంబేద్కర్ రైట్ కాలేదు ఇంకా. అంబేద్కర్కు కులం ఎక్కడదండి? బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకోలేదా ఆయన? కాబట్టి అంబేద్కర్ రైట్ అని పేరు పెట్టుకొని మా కులం సంబంధం కావాలనే ప్రతి ఒక్కడు
అంబేద్కర్కు అవమానం తెస్తున్నాడు, ద్రోహము చేస్తున్నాడు. మీరు అంబేద్కరైట్ అని చెప్పుకోకండి, మీరు డూప్లికేట్ అంబేద్కరైట్. ఒరిజినల్ అంబేద్కరైట్ అయితే ప్రతి ఒక్కడు కనీసం ఒక 100 కులాంతర వివాహాలు జరిపించండి. ఒక తరం గడిచేటప్పటికి భారతదేశంలో కులం లేకుండా పోతుంది. మీరెవరండి అంటే, మేము రెడ్లం, మేము బాపనోళ్ళం, మేము మాదిగోళ్ళం, మాలోళ్ళం అనరు. మీరెవరంటే మేము ఇండియన్స్ అండి అని చెప్పుకునే దినం రావాలి. ప్రియ మిత్రులారా, ప్రసంగం ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి వచ్చి ముగిస్తాను. రవిదాస్ మహారాజ్ మొదలుకొని భాగిరెడ్డి వర్మ గారు, జ్యోతిబా ఫూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు, ఇంతమంది చెప్పినా కూడా సమాజం ఎందుకు కలవలేదంటే ఆరిజిన్ అనే దగ్గర ఎడ్యుకేట్ కాలేదు. అది పాయింట్. మేమందరము ఒక జంటకు పుట్టామనే శాస్త్రీయ నమ్మకాన్ని, నువ్వు బైబిల్ తీసుకోవద్దు, ఖురాన్ తీసుకోవద్దు, జెనెటిక్ సైన్స్ తీసుకొని వెలివాడల్లో ఉన్న సోదరులందరికీ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే, ఈ 2 వెలివాడలు ఏకమైతే 100కి 30 ఓట్లు మనవే. ఆ తర్వాత మతపరమైన మైనారిటీలు, బీసీలు కలిశారనుకోండి, మొత్తం 100కి 80 ఓట్లు మనవే. అప్పుడు మనమే అధికారం చేపట్టి 4% ఉంటాడు బ్రాహ్మడు, పాపం బ్రాహ్మణులకు మనమే రిజర్వేషన్లు ఇద్దాం. వ్యాపారాలు మనవి, పరిపాలన మనది, వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం. ఇది అంబేద్కర్ కలలు కన్న స్వర్ణ భారతం. ఇందుకోసం పోరాడితేనే మనం అంబేద్కరైట్లం. ప్రియ మిత్రులారా, ఇంతమంది మహానుభావులు పోరాడినా సరే సమాజం ఏకం కాలేదు. ఎందుకంటే ఆరిజిన్ అనే దగ్గర ఒక తప్పుడు అపోహ అనేది వీళ్ళ నరాన జీర్ణించుకుపోయింది. ఎవ్వడు దేవుని తలకాయలో బుట్టలేదు, కాళ్ళల్లో బుట్టలేదు, భుజాల్లో బుట్టలేదు. మొట్టమొదట దేవుడు మట్టితో ఒక మనిషిని చేశాడు. సినిమా పాట కూడా రాస్తున్నారు కదండి, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్యా అని పాట పాడారే. ఎవరు చెప్పారు నీకు? ఏమండి, అది సినిమా పాట. మట్టితో దేవుడు ముందు మొట్టమొదట మనిషిని చేశాడు. ఆ మొట్టమొదట మనిషి రెడ్డి మట్టి అయితే మనందరం రెడ్లమే. వాడు బ్రాహ్మణ మట్ట అయితే అందరం బ్రాహ్మణులమే. వాడు కమ్మ అయితే మనం కమ్మ, వాడు కాపు అయితే మనం కాపు, వాడు మాల అయితే మనం మాల. వాస్తవానికి మాల మాదిగ కమ్యూనిటీ ఉపకులాలతో పాటు కలిసిపోతే ఏం జరుగుతుందంటే, క్షత్రియులు భుజబలానికి సంకేతం, బ్రాహ్మణులు బుద్ధి బలానికి సంకేతం. భుజబలం బుద్ధిబలం కలిసిన కమ్యూనిటీ, మామా కమ్యూనిటీ ఏర్పడితే భారతదేశాన్ని ప్రపంచానికి అగ్రరాజ్యంగా మనం నిర్మించి చూపించగలుగుతాం. బాబాసాహెబ్ ఆత్మ సంతోషిస్తుంది. మేము ఉద్యమ పార్టీ, మాకు అధికారం రావాలి, మేమేదో సంపాదించుకోవాలనే పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. గనక ఇప్పటి నుండి మొత్తం మా ఆశయాన్ని మేము సాధించే వరకు కూడా మడమ తిప్పకుండా, ఎవరి ముందు మెడ వంచకుండా, ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా మేము దీక్షతో ఏకాగ్రతతో పనిచేస్తాం. ఏంటంటే, మన పుట్టుక ఒకటిరా, మట్టిలో పుట్టాము, తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతున్నాం. మట్టి నుంచి పుట్టాం కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతాం. దేవుడి తలకాయలోంచి పుట్టినోడు మరి మట్టిలోకి ఎందుకు వెళ్తున్నాడు? దేవుడి తలకాయ లోపలికి పోవాలి. ఏమండి, దేవుడు భుజాల్లోంచి పుట్టుంటే వాడు ఎందుకు మట్టిలోకి పోతున్నాడు? మరి ఎవడు తలలోంచి, భుజాల్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, సంకల్లోంచి పుట్టాడు బాబు. అందరూ మట్టిలోంచి పుట్టారు, మట్టిలోకి వెళుతున్నారు. మన ఆరిజిన్ మొట్టమొదటి తల్లిదండ్రులు ఆదాం హవ్వ అనుకో, లేకపోతే సుబ్బారావు సుబ్బాయమ్మ అనుకో, పుల్లారావు పుల్లమ్మ అనుకో, ఏమైనా అనుకో, మానవ జాతి ఆరంభం ఒక జంట నుండి జరిగింది. ఆ జంట నుండి వచ్చిన ఒక వర్గం మాదిగపల్లి అయ్యారు. ఆ జంట నుండి వచ్చిన ఒక వర్గం మాలపల్లి అయ్యారు. ఎందుకంటే
మత రాజకీయాల కోసం కొత్త దేవతల్ని సృష్టించి కుదురు చిహ్నాలనే అవతారాలుగా ప్రచారం చేసే ఈ కుట్రను ఎదుర్కొన్నారు గనక ఉన్నమాట అన్నందుకు ఊరు బయటికి వెళ్ళగొట్టబడ్డ అన్యాయం అయిపోయిన అభాగ్యులు మాదిగ సోదరులు గనక అందరికీ మామగా చందమామగా నేను చెబుతున్నాను, మనం కలిసిపోదాం. కలిసి ఉంటే కలదు సుఖం. ప్రియ మిత్రులారా, నా వెనుక మాట్లాడే వక్తలు ఉంటే ఉండొచ్చు. మంచి అందరికి భోజనాలు ఏర్పాటైనాయి. ఇది అంతము కాదు, ఆరంభం. నేను అందరికీ తెలుసు, నేను వదిలే ప్రసక్తి లేదు. ఊరూరా పల్లె పల్లెన అన్ని వెలివాడలందరినీ కూడా సమావేశపరిచి శాస్త్రీయ విద్యాబోధన ఎడ్యుకేట్ చేసి అన్ని ఊర్లలో వెలివాడలను ఏకం చేసి భారతీయ ఓటు బ్యాంకులో 30% మామాల ఓటు బ్యాంక్ 30% అనేది కొన్ని నియోజకవర్గాల్లో మనం ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం. మనువాదం నడ్డి విరగొడదాం. మనువాదం నడ్డి విరగొట్టాలి. మనువాదాన్ని తరిమి కొడదాం. అందరికీ జై భీమ్, జై భీమ్.